న్యూ ఇయర్ వేడుకల వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి సముద్రంలోకి తీసుకెళ్లింది. దీంతో కారుతో పాటు ఓ యువకుడు సముద్రంలో మునిగిపోయాడు. ఈ ఘటన అంతర్వేది బీచ్లో చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన ఇద్దరు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం అంతర్వేదికి వెళ్లారు. బీచ్లో కారు డ్రైవ్ చేస్తుండగా అన్నాచెల్లెల గంట దగ్గర కారు సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో కారులో ఉన్నటువంటి కిషన్ అనే యువకుడు దూకేయగా శ్రీధర్ అనే యువకుడు కారులో పాటు సముద్రంలో గల్లంతయ్యాడు. దర్శనం లేకపోతే మరి చూడండి. ఇప్పుడు టైం ఒకటి పెరిగిపోతుంది. ఇప్పుడు ఎదరికి వచ్చేస్తుంది. ఇప్పుడు నుంచి దర్శనం లేకపోతే మరి చూడండి. ఇప్పుడు టైం ఒకటి పెరిగిపోతుంది. ఇప్పుడు ఎదరికి వచ్చేస్తుంది. ఇప్పుడు నుంచి దర్శనం లేకపోతే మరి టెన్షన్ పడకని చెప్పాను. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఈ సముద్రంలోకి దూసుకెళ్లిపోయిన ఈ కారుని ఇంకా బయటకు తీయలేదు. అయితే ఇక్కడ కాకినాడకి చెందిన కిషన్ అలాగే శ్రీధర్ అనే ఇద్దరు యువకులు అదే తారు వాహనంలో ఈ సముద్రంలో ఈ అంతర్వేది సముద్రం బీచ్ కి వచ్చారు. ఈ బీచ్ లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ అంటే బీచ్ లో కార్ డ్రైవింగ్ చేస్తూ ముందుకు వెనక్కి వెళ్తున్న నేపథ్యంలో అన్నా చెల్లెలు గట్టు వద్ద కారు అదుపు తప్పి సముద్రంలోకి దూసిపోయింది. సముద్రంలో ఇక్కడ చాలా లోతుగా కూడా ఉంటుంది. అది వెళ్ళి వెళ్ళగానే కదా మొత్తం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. అయితే అందులో చూసినట్లయితే కిషన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అంటే అక్కడ సముద్రంలో కొట్టుకుంటున్న కిషన్ ని అక్కడే ఉన్న స్థానికులు అంటే బీచ్ లోకి వేడుకలు చేసుకోవడానికి వచ్చిన స్థానికులు యువకులు కాపాడారు. అయితే చాలా సేపు కారు సముద్రంలోకి దూసుకెళ్ళిపోయినా కానీ ఆ లైట్లు వెలుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. చాలా సేపు వెలుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత లైట్లు ఆరిపోయినాయి. అయితే అందులో చిక్కుపోయిన ఎవరైతే శ్రీధర్ గల్లంతయ్యాడు, తన కోసం ఇప్పుడు గాలింపు చర్యలు అయితే చేశారు. ఇప్పుడు అంటే వాహనంలోనే తనే నడుపుతున్నాడు కాబట్టి అందులోనే ఉండిపోయాడని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవేళ డోర్ తీసుకుని బయటకు వస్తే గల్లంతయ్యే పరిస్థితి ఉంటుంది. అదే ఏంటనేది ఇంకా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు మొదలు పెట్టారు. ఏదైతే గాయపడ్డ ఆ కిషన్ ఉన్నాడో రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఇది కాకినాడకి చెందిన వీరిద్దరూ కూడా రాత్రి 1:11 ప్రాంతంలో ఈ బీచ్ కి వచ్చి ఇక్కడ వేడుకలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.